Thursday, 4:28 a.m. Good morning, Mama Bros. This is me, Bindas Venki, signing in on day 12. So, yesterday was little disappointing due to personal reasons. నేను షూట్ చేయలేకపోయాను. యాక్చువల్లీ షూట్ చేశాను, లేట్గా షూట్ చేశాను. అండ్ టెంపుల్ కూడా వెళ్ళాను. యాక్చువల్గా ఇక్కడ మా ఇంటి దగ్గరే ఒక టెంపుల్ ఉంటుంది, వేణుగోపాల స్వామి టెంపుల్. బట్ డ్యూ టు సమ్ రీజన్స్ ఇట్ వాస్ క్లోజ్డ్. ఎందుకు అంటే సరౌండింగ్స్లో చనిపోయారంట. సో టెంపుల్ వాజ్ క్లోజ్డ్. సో ఇంకా కొంచెం పర్సనల్ వర్క్స్ ఉంటే అవి కంప్లీట్ చేసుకున్నాను. సో అందుకే నేను బ్లాగ్ పెట్టలేకపోయాను. దిస్ ఈస్ ద ప్లేస్ వేర్ ఎవ్రీథింగ్ చేంజెస్ గైస్. వెదర్ ఇస్ సో నైస్. So let's start the day. Cheers for the day, guys. మామ ఈరోజు థర్స్డే కదా, సాయిబాబా గుడికి వెళ్దాము. 5:30కి హారతి స్టార్ట్ అవుతుంది అనుకుంటా. స్టార్ట్ అవ్వ ముందుకి వెళ్ళిపోవాలి ఈరోజు. సో ఫాలో మీ గైస్. Let's get going. జస్ట్ మిస్. ఓపెన్ చేసి పెట్టిన గాలికి వచ్చేసింది. 5 inches ఎగ్జాక్ట్గా 5:15 అయింది. గాలి సూపర్ వస్తుంది. కుక్క గాయస్, కుక్క. బెస్ట్ మామ. ఇగో ఏంటంటే 6 గంటల తర్వాత పోతే పెద్ద పొల్యూషన్ బాధ అయిపోతుంది నాకు. ఇప్పుడు పోయినామనుకో చిల్లు ఉంటుంది అంతా. గైస్, ఇఫ్ యూ ఆస్క్ మీ వాట్ యూ హేట్ ద మోస్ట్, ఐ సే పొల్యూషన్. నాకు పొల్యూషన్ అంటే అస్సలు నచ్చదు మామ. ఎట్లా చెప్పాలి నా బాధ, కానీ అస్సలు 1% నచ్చదు. చాలా ఉన్నాయి ఇట్లాంటి లిస్ట్లో, కానీ ఇది వచ్చేసి ఫస్ట్. పొల్యూషన్ ఉంటే ఏడి పోబుదే కాదు. ఎర్లీ మార్నింగ్, మిడ్ నైట్, చలో 7 గంట అడిగి. పొల్యూషన్ ఉంటే మాత్రం పక్కన షాప్కి వెళ్ళాలా ఉన్నా మనకి లేవదన్నమాట. అర్థమైంది కదా గైస్? సో చలో. నాలాంటి వాళ్ళకి 4:30 ఈజ్ వెరీ బెస్ట్. వాళ్ళ ఎనర్జీ లెవెల్సే చేంజ్ అయిపోతాయి. బద్ధకం ఉండదు. ఒక్కసారి చల్ల వాటర్ మీద పడ్డాయో కథ అంతే. ఇంకా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎగిరి దూకుతారు. రైట్ గైస్, మళ్ళీ వండుకోండి, పర్లేదు. 4 గంటలకు 4:30కి లేచి స్నానం చేసి మళ్ళీ వండుకో కావాలంటే, కానీ స్నానం చేయ బ్రదర్. ఇది వచ్చేసి AMR ప్లానెట్, వెరీ మచ్ నియర్ టు మై హోమ్.
ఏ కొత్త మూవీ అయినా ఇంట్లో చూడాల్సిందే, చాలా బాగుంటుంది గైస్. సో ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మాత్రం మౌలాలి టువార్డ్స్ ఈసీఐఎల్ ఆ రూట్లో ఉంటుంది. ఇప్పుడు కూడా కొంచెం దుమ్ముంది, లారీలో వెళ్తున్నాయి కదా, దుమ్మంతా కళ్ళలో పడుతుంది. హెల్మెట్ అస్సలు అలవాట్లేదు. ఈ ఎర్లీ మార్నింగ్ ఏం పెట్టుకుంటా హెల్మెట్, నో ఛాన్స్. సో హారతి స్టార్ట్ అయ్యే లోపల వెళ్ళిపోవాలి. ఈరోజు వెళ్ళిపోదామని అనుకుంటున్నాం, చూద్దాం. ఇంకా గైస్ మీ లైఫ్ ఎలా ఉంది? ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, ఇట్స్ నాట్ గుడ్, ఇట్ విల్ బి గుడ్. జస్ట్ కీప్ గోయింగ్, టేక్ ఏ బ్రేక్. మీకు కావాలనుకుంటే టేక్ ఏ బ్రేక్, బట్ జస్ట్ కీప్ గోయింగ్ అంతే. దిస్ ఈస్ వాట్ ఐ మిస్సింగ్ ఇన్ డైలీ లైఫ్. A short ride in the early morning, they will be pleasant. ఆల్మోస్ట్ వచ్చేసాం గుడి దగ్గరికి. ఓపెన్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా, చూడాలి లోపలికి వెళ్ళేదాకా. యు నెవర్ నో. చాలామంది తెలిసే ఉంటుంది, ఈసీఎల్ సర్కిల్ దగ్గరే ఉంటుంది, ఎగ్జాక్ట్ సర్కిల్ దగ్గరనే ఉంటుంది. ఐ థింక్ టెంపుల్ ఈజ్ నాట్ ఓపెన్. థర్స్డే కదా, హారతి ఉంటుంది కదా. ఇంకా వచ్చేసాను, ఇంకా ఓపెన్ చేయలేదు. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఆఫ్ బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఈసీఎల్ సర్కిల్. ఇప్పుడే పంతులు గారు ఓపెన్ చేస్తున్నారు డోర్స్. దర్శనం అయిపోయింది. టూ మచ్ మామ. 5:30 కూడా హెల్మెట్ పెట్టుకోవాలంటే చాలా కష్టం. ఇంత పొల్యూషనా, కళ్ళు తెరిస్తే కళ్ళల్లో ఇంత పడుతుంది. వెయిటింగ్ టూ మచ్. ఎర్లీగా దర్శనం అయిపోయింది కాబట్టి వచ్చి ఒక టీ తాగుదాం, స్ట్రాంగ్ టీ. పెద్దగా ఇష్టం లేదు టీ, బట్ ఇఫ్ వెదర్ డిమాండ్స్ ఫర్ షూర్ విల్ హ్యావ్ వన్ కప్. ఒక సూత్రం చెప్తాను నేను, గల్లీ ఈజ్ ద బెస్ట్. ఆ రోడ్ల మీద పోయే బదులు స్ట్రైట్గా 10 సార్లు తిరిగినా ఈ గల్లీ బెస్ట్. కొంచెం పొల్యూషన్ అనేది తక్కువ ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. బండి 10 సార్లు ఎత్తేస్తుంది నాకు తెలుసు మామ, కానీ అయినా ఇదే బెస్ట్. గల్లీ ఈజ్ ద బెస్ట్. రాసుకోండి ఈరోజు. ఇక్కడ వెనకాల కనిపించేది అది మౌలాలి గుట్ట. క్లియర్గా కనిపించట్లేదు కదా, 1 minute. సో దర్గా ఉంటుంది పైన. ఐఎమ్ నాట్ షూర్ ఇఫ్ యూఆర్ అలౌడ్ ఆర్ నాట్, బట్ ఈ 30 daysలో ఒక రోజు వెళ్దాం అనుకుంటున్నా. అట్లీస్ట్ విల్ ట్రై. అలౌ చేయకపోతే వచ్చేద్దాం, దాంట్లో ఏముంది. సో మౌలాలి ఫేమస్ గుట్ట గైస్. సో ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది కదా కొంచెం. వెళ్దాం, ఈ 30 daysలో ఒక రోజు వెళ్దాం.